brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। రుతుపవనాల ప్రభావంతో దేశంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. 5 రాష్ట్రాల్లో వానలు వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నెల 20 వరకు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా చెదురుమదురు వానలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. రుతుపవనాలు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్లీ విజృంభిస్తున్నాయి. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జడివానలు కురుస్తాయంటూ ఈ 5 రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపరలడంతో పలు రాష్ట్రాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, బీహార్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇతర రాష్ట్రాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో వర్ష బీభత్సం కొనసాగింది. థానే, కళ్యాణ్, అంబర్నాథ్, బద్లాపూర్లో వాన దంచికొట్టింది. వరదలతో నదులు ఉప్పొంగడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రత్నగిరి జిల్లాకు రెడ్ అలర్ట్, ముంబైకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పూణేలోని ముల్షి తాలూకాలో భారీ వర్షాల కారణంగా పూణే కోలాడ్ హైవే నీట మునిగింది. ప్రధాన రహదారి ఓ కాలువను తలపిస్తోంది. కేరళలో కురిసిన భారీ వర్షాలకు చెట్లు నేలకూలాయి. వీధులు వాగులుగా మారాయి. కాలనీలు చెరువుల్లా కనిపించాయి. పలు ఇళ్లకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో ఉత్తర జిల్లాలోని హై రేంజ్ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. తీరం వెంబడి ఉండే శివారు ప్రాంతమైన వేటకాడులో ఇళ్లు దెబ్బతిన్నాయి. కర్ణాటకలోని మంగళూరు, దక్షిణ కన్నడ జిల్లాలోని భారీ వర్షాల కారణంగా తిరువైల్ గ్రామంలో NH-169 జాతీయ రహదారిపై మట్టి చర్యలు విరిగిపడ్డాయి. ఇక ఢిల్లీలోని సఫర్గంజ్ లో పెను ప్రమాదం తప్పింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు 100 అడుగుల ఎత్తైన భారీ మొబైల్ టవర్ నేలకూలింది. అయితే ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.